క్రైస్తవుని హింసిస్తున్న రోమా ప్రభుత్వాన్ని తొలగింపబడుతున్నప్పుడు దేవుని ప్రజలు కాపాడబడతారని 7వ అధ్యాయంలో మనకు తెలియపరచడం జరిగింది. అవి ఈ గ్రంథంలో అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. గొర్రెల ఉగ్రతకు తాళజాలు ఎవడు అని ప్రశ్న కదా. భక్తిహీనులు తాళజాలేడు కానీ దేవుని భయభక్తులు వంటి వాళ్ళు తప్పించబడతారన్నమాట. సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అవుతున్నప్పుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆ నాశనం చేయబడక ముందు దేవదూతలను పంపించి తన ప్రజల్ని కాపాడాడు. భక్తి కలిగిన లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. అలాగే యెరూషలేము నాశనం చేయబడుతున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో యెరూషలేము నాశనం అవుతున్నప్పుడు అందులో భక్తిపరులు తప్పించబడే ఏర్పాటు జరిగించాడు అక్కడ. అలాగే యెరూషలేము నాశనం అవుతున్నప్పుడు యెరూషలేము నాశనం అయినప్పుడు ఇది క్రీస్తు యొక్క కాలంలో ప్రవచించబడినప్పుడు యెరూషలేము నాశనం గురించి ప్రవచించబడినప్పుడు యెరూషలేము నాశనం అయ్యే సూచనలు ముందుగానే ప్రభు శిష్యులకు చెప్పి మీరు మెలకువగా ఉండండి, కాబట్టి మీరు ఒకవేళ పొలంలో ఉంటే రాకండి, మిద్ది మీద ఉంటే దిగకండి అని ప్రభు తప్పించబడే ఏర్పాట్లు అనగా యెరూషలేము నాశనంలో భక్తిహీనులు నాశనం అవుతున్నప్పుడు క్రైస్తవులైనంత వాళ్ళు నాశనం అవ్వకుండా ఉండటానికి, క్రైస్తవులు నాశనం కాకుండా ఉండాలని దేవుడు ఉద్దేశించి క్రీస్తు ద్వారా ముందుగానే సంగతులను తెలియపరిచాడు. అందువల్ల దేవుని పిల్లలకి విషయాలు అర్థమవుతాయి. దేవుని పిల్లలు భక్తిహీనులతో నాశనం అవరు, భక్తిహీనులతో పాటు దేవుని పిల్లలు నాశనం అవరు. 7వ అధ్యాయం మొదటి నుంచి. ఆ తర్వాత కాబట్టి ఆ తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో చూడండి, ఇప్పుడు దాకా 6వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర అంటే 6వ ముద్ర అంత చెప్పిన తర్వాత మళ్ళీ వెంటనే 7వ ముద్ర చెప్పబడలేదు. అంటే అది కొనసాగింపు అన్నమాట. ఏది 6వ అధ్యాయం కొనసాగింపు 7వ అధ్యాయం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 6వ అధ్యాయం కొనసాగింపు 7వ అధ్యాయం, మర్చిపోకండి. ఆ తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దూతలు దేవదూతలు నిలిచింది. భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్ల మీద గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచుతుంది. మరియు సజీవుడవి దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచుతుంది. భూమికి సముద్రములకును హాని కలగజేటుకై అధికారం పొందిన 4 దూతలకు. కాబట్టి ఆ 4 దిక్కుల్లో ఉన్న 4 దూతలు ఎవరన్నమాట? ఆ 4 దిక్కులో ఉన్న 4 దూతలు ఎవరు? ఎందుకు పంపించబడ్డారు? రోమా ప్రభుత్వంకి ఉన్న భక్తిహీనుల మేరకే అర్థమైందండి. సముద్రం ద్వారా, అలాగే ఆ చెట్ల ద్వారా హాని చేయకుండా హాని చేసేయడానికి వచ్చారు వాళ్ళు. ఆ 4 దూతలు కూడా, 4 దేవదూతలు కూడా హాని చేయడానికి వచ్చారంటే 4 పక్కల, అంటే 4 అనేది సృష్టి అంకె. 4 దిశల్ని 4 సృష్టి అంకె అన్నమాట. ఈ 4 అంటే ఎటు నుంచి కూడా భక్తిహీనుడు తప్పించబడకుండా ఉండడానికి చెప్పబడింది అనమాట. 4 పక్కల అని ఉపయోగించబడిన సందర్భం ఏంటంటే ఇటు పక్క నుంచి భక్తిహీనుడు తప్పించుకోలేదు దేవుని ఉగ్రత నుంచి. అయితే
దేవుని పిల్లలు తప్పించబడేంత వరకు కూడా ఆ దేవదూతల్ని మరొక దేవదూత చేయమన్నాడంటే దేవుని పిల్లలు అనగా క్రైస్తవులు ముద్రించబడే వరకు లేకపోతే తప్పించబడే వరకు ఏ చెట్లకైనా దేనికి హాని చేయొద్దని చెప్పడం జరిగింది. మేము చూడండి అక్కడ అధికారం పొందిన నలుగురు దూతలతో ఈ దూతమేమో ఆ నలుగురు దేవదూతలతో చెప్తున్నారు, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలను ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనా హాని చేయవద్దని దగ్గరగా చెప్పాను అనమాట. అంటే భూమికి చెట్లకి అంటే అర్థం ఏంటి? ఏది ఎలా నాశనం చేస్తారో నీటి ద్వారా భక్తిని నాశనం చేస్తారు. అలాగే అనగా చెట్ల ద్వారా అంటే చెట్లు పడిపోవడం ద్వారా కానీ నాశనం చేస్తాడు. అలాగే భూమి మీద భూకంపాల ద్వారా కానీ లేకపోతే అనేక రకాలైన సమస్యల ద్వారా నాశనం చేస్తాడు. అయితే ఈ భక్తిహీనుల మీదకి అనగా రోమా ప్రభుత్వం మీదకి వచ్చే ఉగ్రత రాకముందు మరొక దేవదూత చేయమంటున్నాడంటే మా దేవుని దాసుల్ని ముద్రించే వరకు ఏ చెట్లకు కానీ భూమికైనా సముద్రానికైనాను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను అన్నమాట. మరియు ముద్రించిన వారు లెక్క చెప్పగా వింటిని. కాబట్టి ముద్ర వేయబడ్డారనమాట. అది మనము యెహెజ్కేలు గ్రంథంలో ఈ ముద్రకు సంబంధించిన విషయం 9వ అధ్యాయం ఉంటుంది, చూడండి ఒకసారి. ఎఫెసీయులకు 1:10 మనం అయితే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం కాబట్టి దేవుని పిల్లలు అంటే ఎవరో తెలిసిపోద్ది. దేవుని పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు కానివారు ఎవరో అని తెలుసు. క్రైస్తవులైన వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వాళ్ళు కాబట్టి ఈ యొక్క పరిస్థితి ఎందుగా ప్రవక్తల గ్రంథాల్లో ఈ సంకేతం అనేది చెప్పబడింది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మరియు నేను చెవులారా విన్నట్లు గట్టిగా ఈయన మాటలు ప్రకటించాను. కాబట్టి హతం చేయడానికి పట్టణం కావాలి వారందరినీ కూడా పిలిచాడు. ఒకడు అందులో చూడండి, కొంతమంది నాశనం చేయడానికి వచ్చారు ఎరుసలేముని. ఒక ఆయనేమో అవిసినారు బట్ట కట్టుకుని శరాబుడ్డు పెట్టుకుని ఉన్నాడు. అంటే భక్తిహీనులు అందరినీ నాశనం చేశామన్న దేవుడు పట్నం పాపం పరిపక్వమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎవరిని విడిచిపెట్టాడు. అది అండర్లైన్ చేయండి. ముద్ర లలాటం మీద నొసటి మీద ముద్ర వేయమన్నాడు అనమాట. ఈ నొసటి మీద ముద్ర ఉన్న వాళ్ళని వదిలేయమన్నాడు. భక్తి పనులు అనమాట. ముద్ర లేనట్టు వాళ్ళందరినీ సంహరించేయమన్నాడు దేవుడు ఏది యెరూషలేములో భక్తిహీనుల్ని. అలాగే ఇక్కడ కూడా నా దేవుని దాసుల్ని ముద్రించే వరకు అనే మాట వాడబడింది. అర్థమైందా? అంటే భక్తిహీనులతో పాటు భక్తిపరులు మరణించారు. ప్రభుత్వం ఒకవేళ క్రైస్తవులు చంపేయచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు భక్తిహీనులతో పాటు భక్తిపరుడు మరణించడు. ఒక ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు భక్తిహీనులతో పాటు మరణించడు. ఒక వారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు భక్తిహీనులతో పాటు ఉన్న భక్తిపరుడు మరణించడు. కారణం వాడు దేవుని యొక్క దయను కలిగిన వాడే
అర్థమైందా? దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి దేవుడు వాళ్ళు తప్పిస్తాడు, భక్తిహీనతను ఆ యొక్క భక్తిహీనతో నాశనం అవ్వకుండా తప్పిస్తాడు అన్నమాట. అందుకే యెహోషువ గారు 2వ అధ్యాయంలో సైనికుల్ని ఆమె దాచిపెట్టినప్పుడు రాహాబు వేసా గుర్తుగా ఆ ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని నాశనం చేయకుండా ఉండడానికి గుర్తుగా తొగర దారాన్ని కట్టమన్నాడు, దారాన్ని కట్టమన్నాడు. అవునా? కట్టమన్నారు సైనికులు. అవునా కాదా? అంటే ఏంటి? ముద్ర అంటే గుర్తు అన్నమాట. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులకి ముద్ర ఏంటి? క్రైస్తవులకు భౌతిక సంబంధమైన ముద్ర, భౌతిక సంబంధమైన ముద్ర ఏమన్నా వేస్తారా? కాదు. ముద్రించబడడం అంటే ప్రత్యేకించబడడం అని అర్థం అన్నమాట. తన ప్రజలైన వాళ్ళు సెపరేట్ చేసిన తర్వాత అప్పుడు వాటి మీద కుమ్మరించబడడం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చీకటి ఐగుప్తుల్లో ఉండేది కానీ ఇశ్రాయేల్లో వెలుగు ఉండేది. మీకు అర్థమైంది? వడగని కూర్చున్నప్పుడు వాళ్ళ పశువులు నాశనం అయ్యేవి కాదు. అవునా? అంటే చూడండి, ప్రకటన గ్రంథము బైబిల్ అంతటినీ కదిలించారు. అంటే మిగతా పుస్తకాలు బైబిల్ అంతటం అంటే మిగతా ఆది నుంచి మిగతా పుస్తకాలన్నిటి విషయాల్ని ఆలోచింపజేస్తుంది అన్నమాట. అంటే నిజానికి ఈ వ్యాఖ్యానం చేసుకోగలిగితే సుమారుగా ఒక 4 రోజులు కూర్చొని ఆలోచిస్తేనే కానీ, ఇలాగా 4 రోజులు ఎలా కూర్చొని ఆలోచిస్తేనే కానీ మనకి ఒక సంపూర్ణమైన విధానం రాదన్నమాట. ఏదేమైనప్పటికీ మనం ప్రతి పుస్తకం మీద అవగాహన కలిగి ఉండాలి, అబద్ధాలు బోధించకూడదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అర్థమైంది కదా? దేవుని ప్రజలు ముద్రించడం అన్నమాట. ఇప్పుడు ముద్రించడం మొదలు పెట్టబడింది. కాబట్టి క్రైస్తవులు అనేవాళ్ళు ఆత్మ సంబంధంగా ముద్రించబడిన వాళ్ళే. అవునా కాదా? ఎఫెసీ పత్రిక 1:13 ప్రకారంగా ఏం చేశారు? ఆత్మ సంబంధంగా ఏం చేయబడ్డారు? ఆత్మ సంబంధం ముద్రించబడ్డారా లేదా? ముద్రించబడిన వాళ్ళే అన్నమాట. చదువు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు లెక్కించబడుతున్నారు. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయుల్ని ఏం చేస్తున్నారు? లెక్కిస్తున్నారు అన్నమాట ఇక్కడ. మరియు ముద్రించబడిన వాళ్ళ లెక్క చెప్పగలిగింది. ఇశ్రాయేల్ గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు అంటే క్రీస్తు యొక్క సంఘానికి ఇవ్వబడిన సంఖ్య 1,44,000. చూడండి 14వ అధ్యాయము. అంటే కానీ 1,44,000 మంది కాదు అక్కడ ఉంటారు. అక్షరార్థమైన సంఖ్య కాదు ఇది. మీకు అర్థమైనా అర్థవాలేదా? అక్షరార్థమైన సంఖ్య కాదు. క్రీస్తు యొక్క సంఘమునకు గుర్తు అంటే ఒక సంఖ్య ఇవ్వబడింది అనమాట. మీకు అర్థమైందా? చూడండి 14వ అధ్యాయంలో 1,44,000 మంది యేసుప్రభువుని వెంబడించినట్టు అక్కడ వారు. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అంటే 1,44,000 144,000 మంది అన్న ఒకటే. అవునా? అంటే రోమా ప్రభుత్వంలో ఉన్న క్రీస్తునందు ఉన్న వాళ్ళందరినీ 1,44,000 మందితో సంఖ్యతో చెప్పడం జరిగింది. అంతేగాని 1,44,000 మంది మాత్రం కాదనమాట. 12 భక్తి 12 ఏమవుద్ది? 144. అంటే భక్తి రెట్టింపు అయిందనమాట. అంటే క్రైస్తవులు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పడానికి 1,44,000 మంది అని వాడారనమాట. అంతేగాని అక్షరార్థంగా 1,44,000 మంది కాదు అనమాట. ఎందుకంటే ఆనాడు అనేక దేశాల్లో సువార్త వినపడింది, అనేక చోట్ల క్రైస్తవులు ఏర్పడ్డారు. అందుకని మొత్తం సంఖ్య 1,44,000 మంది మాత్రము కాదనమాట. అక్షరార్థమైన సంఖ్య కాదు. చదవండి. యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. 12,000 మంది. 12,000 మంది.
అండర్లైన్ చేయండి. అసలు ఆ పాత నిబంధనలో లేవి గోత్రం లెక్కింపబడదు. అవునా? అర్థమలేదా? గోత్రాల్లో 12, 13 అసలు గోత్రాలు, కానీ లేవి గోత్రాలను తీసేస్తే 12. లేవి గోత్రము లెక్కించబడదు. లేవి గోత్రం దేవుడు ప్రత్యేకించాడు తన పని కోసం. అందువల్ల లేవి గోత్రం లెక్కించబడలేదు. చూడండి సంఖ్యాకాండం 1వ అధ్యాయం. సంఖ్యాకాండంలో లెక్కించబడిన జనం చూడండి ఒకసారి. ఒకసారి 45. 45. ఒకసారి చెప్పండి. అయితే చూడండి అక్కడ, అది పైన చదివిందా కింద చదివితే అర్థమవుద్ది. అయితే లేవీయులు తమ పితరుల గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. అంటే ఇది భౌతికమైన ఇశ్రాయేలు కాదు. ఇక్కడ లెక్క పెట్టబడిన జనం భౌతికమైన ఇశ్రాయేలు కాదు. క్రీస్తు సంఘం, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. అర్థమలేదా? లేవి గోత్రాన్ని ఎప్పుడైతే కలిపాడో అది భౌతికమైన ఇశ్రాయేలు కాదు. ఆ ఒక్కటి కనుక గ్రహించకపోతే అక్షరార్థంగా ఇశ్రాయేలు లెక్కించినట్టు ఉంటుంది. అక్కడేమో భౌతికమైన ఇశ్రాయేలు లెక్కించారు, ఇక్కడేమో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు లెక్కించారు. తర్వాత రైట్. ఇక్కడ మళ్ళా లెక్క పెట్టబడిన తర్వాత మళ్ళా మరో గుంపు కనపడింది. జాగ్రత్త పెట్టుకోండి, అక్కడ ముద్రింపబడ్డారు అయిపోయింది. ఆ తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములోండి, ప్రతి వంశంలోండి, ప్రజల్లోండి, ఆయా భాషలు మాట్లాడలోండి వచ్చి ఎవడనో లెక్కింపజేయాలని గొప్ప సమూహం నాకు కనబడింది. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే ఖర్జూర మట్లు చేతపట్టుకుని సింహాసనం ఎదుట గొరుకుల ఎదుట నిలబడ్డారు. ఎక్కడ? పరలోకంలో. అదేవిధంగా లెక్కింపజేయాలని గొప్ప సమూహం ఎవరిలో? దేవుని దగ్గర నిలబడిన వాళ్ళు చదివితే మనకు అర్థమవుతుంది. లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడింది. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంటే మీరు ఎవరాళ్ళు? పరిశుద్ధులు. గుర్తుపెట్టుకోండి, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంటే వాళ్ళు ఎవరు? ఎందుకో తెలుసా? క్రీస్తు రక్తం చేత కలవబడితేనే పరిశుద్ధులు అవుతారు. అవునా? ఆ పరిశుద్ధికి సంకేతంగా తెల్లని వస్త్రాలు అన్నమాట. మనం 24 పెద్దలను కూడా ఎలా గుర్తించాము? తెల్లని వస్త్రములు అన్నప్పుడే పరిశుద్ధులని గుర్తించాం, సంఘమని గుర్తించాం, పరిశుద్ధులని గుర్తించాం అన్నమాట. దేవుని యొక్క సింహాసనం ఎదుట, గొరుకుల యొక్క సింహాసనం ఎదుట వారు నిలబడారంటండి. ఖర్జూరం మాటలు చేత పట్టుకుని, అంటే విజయం సాధించిన ఖర్జూరం చెట్లు పట్టుకుని సింహాసనాన్ని ఎదుట నిలబడ్డారంటండి. ఖర్జూరం మాటలు అనేది వాళ్ళ యొక్క దేశంలో ప్రాంతంలో పంటది. అది జయసూచకమైనది అనమాట. ప్రభు మత్తయి 8వ అధ్యాయంలో ఆయన వస్తున్నప్పుడు వాళ్ళు ఖర్జూర మాటలతో ఏం చేశారనమాట? జయం జయం అని వాళ్ళు పాడారు. అలాగే ఈ ఖర్జూర మాటలు తీసుకుని వచ్చి దేవుని ఎదుట నిలబడ్డారంటే వాళ్ళు క్రీస్తునందు మరణించిన వాళ్ళు అనమాట. మొదటి సమూహం భూమి మీద క్రీస్తు సంఘం 1,44,000 మంది ఎవరో
భూమి మీద ఉన్న క్రీస్తు సంఘం. ఇక్కడ లెక్కింప శక్యం కాని గొప్ప సమూహము దేవుని ఎదుట గొరుకుల ఎదుట నిలబడ్డారు కదా పరలోకంలో. వాళ్ళు ఎవరంటే దేహాలు ఇచ్చిపెట్టిన పరిశుద్ధులు అన్నమాట. దేహాలు ఇచ్చిపెట్టిన పరిశుద్ధులు. చదువుదాం. అంటే దేవుని పిల్లలు అనేవాళ్ళు భూమి మీద ఉన్న కాపాడబడతారు, చనిపోయిన తర్వాత కూడా ఏమవుతారు, కాపాడబడతారని ప్రభు దగ్గరే ఉంటారని చెప్పడానికి ఈ ఈ రెండు విషయాలు చెప్పడం జరిగింది అనమాట. మీకు చదివితే కంప్లీట్ గా చదివితే అర్థం మాత్రం మీకు అర్థం అవుతుంది, చదవండి. గొరుకుల ఎదుట నిలిచేది సింహాసనాసీనుడైన మా దేవునికి గొరుకులకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉంది. వారు సింహాసనం ఎదురు సాష్టాంగపడి ఆమేన్, యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతి, ఘనత, శక్తి, బలము కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిరి నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. అది అండర్లైన్ చేయండి. అంటే భూమి మీద ఎన్నో బాధలు, ఇబ్బందులు, శ్రమలు అనుభవించి క్రైస్తవుడుగా వారి దేహాలు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చేసారు అన్నమాట. ప్రభు దగ్గరికి వచ్చేసారు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంటే ఎన్ని శ్రమలు అనుభవించారో క్రీస్తునందు గమనించాలి మనం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను విరుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. తెల్లని వస్త్రాలు ఎలా వచ్చినాయి వాళ్ళకి? క్రీస్తు రక్తం చేత కడగబడ్డారనమాట. ఎఫెసీయులకు 1:7 ప్రకారంగా, తీతుపత్రి 3:5-6 వచనాల ప్రకారంగా. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి, జాగ్రత్త పెట్టుకోండి, దేహం విడిచిన క్రైస్తవులు సమూహం, మహాశ్రమం నుంచి వచ్చిన సమూహం అని చూసారా? అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగల్లో ఆయన ఆలయంలో ఆయన సేవిస్తున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి మీద ఆకలైనా దాహమైనా ఉండదు. ఎందుకని? వారు దేహాలు విడిచిపెట్టారు కాబట్టి వారికి ఆకలి దప్పిక ఉండదన్నమాట. ఆకలైనా దప్పిక ఉండదు. రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ని సేవిస్తున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారికి కప్పును. వారికి ఇక మీద ఆకలైన దాహమైన ఉండదు. సూర్యుని ఎండ అయినా ఏ వడగానో వారికి తగలదు. ఎందుకంటే దేహంలో ఉంటే తగులుతుంది. అవునా? దేహం విడిచిపెట్టి ఏం తగులుతుంది? సూర్యుని ఎండ అయినా వడగాలను తగలదు. ఏలైనగా సింహాసన మధ్యలో గొరిపిల్ల వారి కాపరే జీవజాల బొగ్గుల వద్దకు వారు నడుపుతుంది. దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. భూమి మీద ఉన్న వాళ్ళేమో రామాప్రియతో ఉగ్రత నుండి తప్పించబడే ఏర్పాటు జరిగింది. అదే దేహం విడిచిన ఆ గొప్ప సమూహం ఏమో దేవుని దగ్గర, గొర్రెల దగ్గర, క్రీస్తు దగ్గర ఉన్నారు. వారికి ఈ భౌతిక సంబంధమైన శ్రమలు, బాధలు అనేవి లేవు. అవన్నీ అనుభవించి వచ్చి క్రీస్తు దగ్గర నెమ్మదిగా కూరుస్తున్నారు అనమాట. అంటే క్రీస్తునందు మరణించిన వాడు, క్రీస్తునందు మృతులైన వాడు ప్రభు దగ్గర ఉన్నారు. దేవుని దగ్గర అక్కడ చూపించబడింది. అక్కడ పరలోకంలో భూమి మీద ఉన్న వాళ్ళేమో ముద్రించబడి, అనగా రోమా ప్రభుత్వం మీదకి వచ్చే ఉగ్రత నుంచి ముద్రించబడి ప్రత్యేకించబడ్డారు. అంటే క్రీస్తునందు మృతులైన వాళ్ళు క్షేమంగా ఉన్నారు. భూమి మీద ఉన్న క్రైస్తవులు కూడా రోమాపై వస్తున్న ఉగ్రత నుంచి కూడా తప్పించబడి ఏర్పాటులో ఉన్నారనమాట. అంటే టోటల్ గా దేవుని ప్రజలు క్షేమంగా ఉన్నారు. భక్తిహీన మీదకి వచ్చే ఉగ్రతలో వాళ్ళు క్షేమంగానే ఉంటారు అనమాట. అంటే రోమా ప్రభుత్వం ఇంకా ఉగ్రత రాలేదు యోహాను కాలంకి వచ్చేటప్పటికి. అవునా? ప్రస్తుతం యోహాను గారి కాలంలో రోమా ప్రభుత్వం హింసపడుతుంది క్రైస్తవులు. కానీ రోమా ప్రభుత్వానికి దేవుడు ఒక రోజున నిర్ణయించాడు. ఏది? నాశనం. ఆ నాశనంలో క్రీస్తు యొక్క సంఘం తప్పించబడుతుంది.
అర్థమైందా? ఆ శ్రమలు బాధలు అనుభవించిన వాళ్ళేమో ప్రభు దగ్గర నెమ్మది అనుభవిస్తున్నారని ఆ 7వ అధ్యాయంలో వివరించారన్నమాట. అర్థమైందా? అర్థమలేదా? ఏడాది రోమా ప్రభుత్వం మీదకి వచ్చే ఉగ్రత నుండి తన ప్రజలు తప్పించబడే ఏర్పాటును దేవుడు చేయట అంటే తప్పిస్తాడని దేవుడు ముందుగానే తెలియపరిచాడు అనమాట సంఘానికి. శ్రమలు అనుభవిస్తున్న భూమి మీద ఉన్న క్రీస్తు సంఘాలకి రోమా ప్రభుత్వ ఉగ్రతలో తప్పించబడతారని ముందుగానే తెలియపరచుట. రోమా ప్రభుత్వం కూడా పెళ్లగించబడుతుందని కూడా భవిష్యత్తు ప్రవచనమే కదా, అక్కడ భవిష్యత్తు ప్రవచనమే కదా అది. అలాగే రోమా ప్రభుత్వ నాశనంలో దేవుని ప్రజలు తప్పించబడతారనేది కూడా భవిష్యత్తు ప్రవచనమే. అది భవిష్యత్తు ప్రవచనం అంటే అక్కడ భవిష్యత్తు ప్రవచనం. ఇప్పుడైతే జరిగిపోయింది. రోమా ప్రభుత్వం ఉందా అప్పుడు? క్రీస్తు శకం 476లో రోమా ప్రభుత్వం నాశనం అయిపోయింది. పార్దీల చేత అది నాశనం అయిపోయింది. ఆ నాశనంలో దేవుడు తన ప్రజలను కాపాడాడు అన్నమాట. అక్కడ వాళ్ళకి భవిష్యత్తు నిరీక్షణ. అంటే ఇక్కడ శ్రమను అనుభవిస్తున్న యోహాను గారి కాలంలో శ్రమ అనుభవిస్తున్న క్రైస్తవులకి ఇది ఆదరణ కాదా? అది ఏమైనా డౌట్లు ఉన్నాయి 7వ అధ్యాయంలో? ఏముంది అధ్యాయం? 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్ర ఇప్పినప్పుడు అంటే 6వ ముద్రలో ప్రభుత్వం పెళ్లగించబడుతున్నప్పుడు దేవుని ప్రజలు కాపాడబడతారని చూపించేశాడు 6వ ముద్రలో. 7వ ముద్ర ఇప్పబడుతున్నప్పుడు ఏం చెప్తాను చూడండి ఒకసారి. ఆయన 7వ ముద్ర ఇప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూసి తిని వారికి 7 బోరలు ఇవ్వబడిన అన్నాను. ఇప్పుడు 7వ ముద్ర ఇప్పుతున్నప్పుడు నాశనానికి ముందు దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? నాశనానికి ముందు దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు? సిగ్నల్స్ ఇస్తాడు. ఒక దేశాన్ని పాడు చేయాలనుకున్న పాపం పరిపక్కి పాడు చేయాలనుకున్నప్పుడు ముందు సిగ్నల్స్ ఇస్తాడు. ఆ బోర అనేది సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఎందు బోరలు తయారు చేయమన్నాడా? ఎందుకు? ప్రజలను పిలవటానికి సంకేతకాలకి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. బోర సిగ్నల్ అన్నమాట. బోర అనేది సిగ్నల్స్ కోసం చెప్పబడింది తప్ప బోరలు కాదు. దేవదూతలు బోరలు ఎట్టుకుంటారా? ఊ అని మొత్తానికి అది అలా భావించాలి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కంగారు ఏం లేదు, జాగ్రత్తగా చూడండి. అర్థమైందా? అది అంటే ఇప్పుడు బాగా ఉంది ఎందుకు? ప్రాణాన్ని తప్పించుకోవడం, ప్రాణం పోకుండా ఉండడానికి. అవునా? అంటే అలాగే లోకంలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి ప్రాణాలు పోకుండా. అది ఏమనుకుంటారంటే నేను రాత గీత అనుకుంటా ఉంటారో. అవునా? ఎవరి ముఖం చూసాను ఎలా బాగానే ఆపద తప్పించుకున్నానని ఇలాంటి వాటిలో ఉండిపోతారు. కానీ దేవుడు సిగ్నల్స్ ఇచ్చాడు. అంటే కిందకి వెళ్ళి తిరిగి వచ్చేసావంటే అర్థమైందా? నువ్వు కనుక నీ జీవితాన్ని మార్చుకోకపోతే రేపు పొద్దున ఆ బొసుకెళ్ళి నీ తలగా సిరిగిపోద్దని చెప్పేసి నీ ప్రాణం పోద్దని చెప్పేసి దేవుడు ప్రతి మానవ జాతికి సంకేతకాలని ఇస్తాడు. ఉదాహరణకి ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. ఇశ్రాయేలీయులు పాపం చేసి పరిపక్వం అయిపోయినప్పుడు వాళ్ళదే
అశ్షూరు చేత దాన్ని నాశనం చేయడానికి దేవుడు ఆలోచించాడు. ఆలోచించి ఏమన్నాడంటే ఆమోస్ గ్రంథంలో నువ్వు తప్పకుండా ఇస్రాయల్ నాశనం అయిపోతారని చెప్పి ఇస్రాయల్ని లయం చేయబడతారని చెప్పేసి నాశనం చేయబడతారని చెప్పినప్పుడు మీకు ఎన్నోసార్లు నేను సంకేతాలు ఇచ్చానన్నాడు అనమాట, సిగ్నల్స్ ఇచ్చానన్నాడు మార్చుకోవడానికి అనమాట. ఈ బోర్లు అనేవి సిగ్నల్స్. అంటే రోమాలో ఉన్న భక్తిహీనులందరూ కూడా ఎవరో దేవుడు సృష్టించిన ప్రజలా కాదా? ఇప్పుడు ఒక మనిషి తన జీవితాన్ని కోల్పోతున్నాడంటే అతను ఎవరు? దేవుని స్వరూపం, దేవుని పోలిక కాదా? మరి దేవుని పోలిక దేవుని స్వరూపమైనప్పుడు ఆ మనిషి సరి చేసుకోవడానికి దేవుడు ఎంతో అవకాశాలు ఇస్తున్నాడు. ఇచ్చినప్పటికీ వాడు సరి చేసుకోలేకపోతే తీసేస్తాడు అన్నమాట భూమి మీద నుంచి. అది క్రైస్తవులు అయినా సరే, క్రైస్తవులకు సందేశం వినపడి మార్చుకోకపోతే కనుక, సందేశం వినపడి మార్చుకోలేదు అనుకోండి, సిగ్నల్స్ ఇస్తాను ముందు. ఏది సిగ్నల్స్ అంటే ఏంటి? ప్రమాదాల నుంచి చిన్న చిన్న ప్రమాదాలు. సిగ్నల్స్ ఇచ్చినా మార్చుకోకపోతే చెప్పారు కదా, బోర్ వస్తే జాగ్రత్త పడకపోతే ప్రాణం పడ్డానడా అదనమాట. చదవండి. ఆమోస్ గ్రంథం 4:6 నుంచి. మీ పట్టణములన్నిటిలోనూ మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరన్న స్థలంలన్నిటిలో ఉండి మీరు ఆహారం లేకుండా చేసినను. అది చూసారా, దేవుడు సిగ్నల్ ఇచ్చాడు ఆహారం లేకుండా దేవుడు తిరగడం కోసం. మానవ జాతికి క్రీస్తునందున్న వాళ్ళు కూడా ఈ ఉంటాయి సిగ్నల్స్. దంతశుద్ధి అంటే అది భోజనం లేకుండా చేయటం, కొనుక్కోవడం అక్కర్లేదు, బ్రష్ అయ్యక్కర్లేదు, ఇంకా తింటే కదా వాసన వస్తుంది. తినకపోతే ఏమన్నా పళ్ళన్నీ ఎలా ఉంటాయి? ఎలా ఉన్నాయి అలా ఉంటాయి. నైట్ భోజనం లేదనుకోండి, దంతాలు శుద్ధి అక్కర్లేదు కదా. కాబట్టి దంత శుద్ధి చేయటం అంటే అది. మరి కోతకాల మందు 3 నెలలు వాన లేకుండా చేశాను. ఓ పట్టణం మీద కురిపించి మరో పట్టణాన్ని కురిపింపబోతుంది. వర్షం లేని చోట ఎండిపోయాను. ఆయనను మీరు నాతో తిరిగిన వాళ్ళు కదా, సిగ్నల్స్ అనమాట ఇవన్నీ. ఇదే హోవాకు. అదే ఈ వ్యవసాయాలను ఎండు తెగులు చేత, సస్యములు కాటుకు చేత పాడు చేశాను. అంటే ఏం చేశాడనమాట? అంటే ఆ వ్యవసాయాల ద్వారా కూడా సిగ్నల్ ఇచ్చాడు, కనీసం దేవుని వాళ్ళు తిరుగుతారేమని. అయినప్పటికీ మారలేదంట. దొంగలు పుట్టుకొచ్చి విస్తారమైన పనులను, ద్రాక్ష తోటలని, అంజూరపు చెట్లని, ఒలివ చెట్లను తినివేశాను. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు. ఇవన్నీ ఏంటి? సిగ్నల్స్, సంకేతకాలు. అర్థమైందా? మరి ఇవన్నీ పట్టించుకోవాలా పట్టించుకోకూడదా? కాబట్టి దేవుని పిల్లగా సంకేతకాలు ఇస్తాడనమాట ముందు. అంటే రోమా ప్రజలైన అదే భక్తిహీనులైన దేవుడు సృష్టించిన ప్రజలే కాదా? ప్రజలే. అయితే సిగ్నల్స్ ఇచ్చేటప్పుడు అంటే ఏడో ముద్ర ఇచ్చినప్పుడు అర్థమైందా? దేవుని ప్రజలని, అంటే దేవుని ప్రజలు కాదు, భక్తి ప్రపంచమంతా దేవుని ప్రజలే, కానీ వారు పాపం చేశారు కాబట్టి వారు భక్తిహీనులని చెప్పడం జరిగింది. అయితే ఈ భక్తిహీనుల మీదకి వచ్చే ముందు ఉగ్రత అనగా వారి మీద నాశనానికి ముందు ఏమొస్తుందని చెప్పాడు అనమాట? కొన్ని సిగ్నల్స్ వస్తాయన్నమాట. అర్థమైందా? కొన్ని గుర్తులు కనిపించబడతాయి అన్నమాట. అందుకని ఉగ్రత కురిసే అంటే ఈ సిగ్నల్స్ ఇచ్చే ముందు దేవుడు ఒక దేశాన్ని నాశనం చేసే ముందు ఏం చేశాడనమాట? పరలోకంలో ఒక అరగంట సేపు ఏం చేసింది? నిశ్శబ్దమైంది. అంటే మన భారతదేశంలో మన జనంలో ఒకటి తప్పు చేశాడు, వాడిని ఉరికేసేటప్పుడు
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఎందుకని? ఉరితీయబడేవాడు మనోడే కదా, అవునా కాదా? వాడు ఉరితీయబడు మనవాడే కాబట్టి ఏం చేస్తారనమాట, కొంతసేపు నిశ్శబ్దం. అలాగే భక్తిహీనులైన దేవుడు సృష్టించిన వాళ్ళే కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అవలేదు కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని స్వరూపం, దేవుని పోలికలే. వాళ్ళ మీదకి ముందు వాళ్ళకి ముందు శిక్షించేటప్పుడు దేవుడు కొంత అక్కడ కొంతసేపు నిశ్శబ్దం ఏర్పడింది అనమాట. అప్పుడు ఏం చేయబడ్డాడనమాట, వెళ్ళి భక్తిహీనులకి భక్తిహీనుల్ని కొన్ని సృష్టికి సంబంధించిన విషయాల ద్వారా వాళ్ళని హెచ్చరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చదువుతాం. బోర్లు అంటే ఏంటి? అంతేగాని పరలోకంలో దేవదూతలు బోర్లు ఎట్టుకున్నట్టు కాదు. చదవండి. వారికి 7 బోర్లు ఇవ్వండి అంటే సంపూర్ణంగా. మరియు సువర్ణ దూపం చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహుదూపద్రవ్యాలు ఇవ్వబడింది. అప్పుడు ఆ దూపద్రవ్యాలు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతి నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను. ఆ దూత దూపాత్రను తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం కలిగింది. అర్థమైందా? అంటే పరిశుద్ధులు ప్రార్థనలో దేవుని సన్నిధానికి వెళ్ళాయి. అవునా? మనల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామా చేయమా? దేవుని దగ్గరికి వెళ్ళి, అర్థమైందా? దేవుని దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుల ప్రార్థనలో అర్థమైందా విజ్ఞాపన చేసే వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని తీర్పులు భూమి మీద కురిపించబడ్డాయి. ప్రార్థనలు వెళ్ళిన తర్వాత దేవుని తీర్పులు భూమి మీద తెలియబడ్డాయి, కురిపించబడ్డాయి. ఆ మెరుపులు, ఉరుములు, భూకంపం కలిగిందన్నారు చూసారా? దేవునికి పరిశుద్ధులు ఎప్పుడైతే ప్రార్థన చేశారో భక్తిహీనులపై ఏం కురిపించబడ్డాయి అన్నమాట? దేవుని తీర్పులు కురిపించబడ్డాయి అన్నమాట. దేవుని తీర్పులు కురిపించబడ్డాయి. అందులో ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఏమేమి సంభవించిందో రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులపై ఏమేమి సంభవించినాయో చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అంతటా 7 బోర్లు పట్టుకున్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడ్డది. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిలితమైన వడగండ్లు, అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడిను. అందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డంతయు కాలిపోయింది అనమాట. కాబట్టి దేవుని పిల్లలుగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు రోమా ప్రభుత్వం మీదకి ఏమి కురిపించాడనమాట? మొత్తం మీదుగా మార్చుకోవడం కోసం వడగండ్లు, రక్తముతో మిళితమైన వడగండ్లు, అగ్ని భూమి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల మీద కుమ్మరించారనమాట. కుమ్మరించినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు మార్చుకోలేదనమాట. చూడండి, 3వ భాగం చెట్లు కాలిపోయినాయి, పచ్చగడ్డ అంతా కాలిపోయింది. ఉదాహరణకి నిర్మాకాండంలో వడగండ్లు ఐగుప్తుల మీద కురిపించబడ్డాయా లేదా? అది అంటే వాళ్ళు ఇశ్రాయేల్ విడిపించడానికి ముందుగా దేవుడు సిగ్నల్స్ ఇచ్చాడు అంతే. అర్థమైందా? సిగ్నల్స్ ఇచ్చాడు. ఒకసారి ఏజ్రాయేలు గ్రంథం 38:22 చూడండి ఒకసారి. ఏజ్రాయేలు గ్రంథం 38:22 చూడండి ఒకసారి. అది దేవుడు దేవుడు ఇశ్రాయేల్ శత్రువు అనే రాజులతో ఏం చెప్పిస్తానన్నాడు? వాళ్ళ మీద వడగండ్లు పుట్టిస్తానంటున్నాడు, వడగండ్లు పంపిస్తానంటున్నాడు. అంటే పాత నిబంధనలో కూడా దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధాలు చేసినప్పుడు అలాంటి కార్యాలు జరిగించాడా లేదా?
యోషువ గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసినప్పుడు వారిపై వడగండ్లు కురిపించాడు. అర్థమైందా? అంటే సృష్టిలో ఆయన ఏర్పాటు చేసిన వాటి ద్వారానే మనుషులు మార్చుకోవడానికి అవకాశం ఇస్తాడు. విజయవాడ మునిగిపోయింది, దేవుని సిగ్నల్. అవునా? విజయవాడ మునిగిపోయింది, ఏంటది? ఉగ్రత. లోకంలో వాళ్ళేమో కన్ను ఎర్ర చేసింది సృష్టి అంటారు. ఆ కన్ను ఎర్ర చేసేలాగా చేసింది ఎవరో? అది ఆయన వెనకాల చూడరేళ్ళు. ఎంతసేపు సృష్టి ప్రకాశం. ఏదైనా ఆహారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆరోగ్య సూత్రాలు మాట్లాడే మహానుభావులు ఏమంటారంటే, మనకి సృష్టి అంటే మనకి సృష్టి వరం ఇచ్చింది. ఏంటో ఆ హ్యాపీని వరంగా ఇచ్చింది, అంటే ఆకువరం వరంగా ఇచ్చింది, సృష్టి వరంగా ఇచ్చిందంట. కూర మొక్కలు మొలిపించిన కాక అని చెప్పింది ఎవరో? వీళ్ళకి అర్థం కావట్లేదు. అలా సృష్టి వరం ఇచ్చిందంట మానవుడికి. ఏది? పండ్లు పలహారాలు దేవుడు ఇచ్చాడని చెప్పాలి. దేవుడు భూమి మీద మానవుడికి ఏమిచ్చాడు? ఆకుకూరలు అలాగే పండ్లు ఎన్ని ఇచ్చింది ఎవరో? దేవుడు. అవి తింటే మళ్ళీ అదే విధంగా మానవ దేహం బాగుపడుతుంది. అవునా? నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, ఏది చికెన్లు, మటన్లు, అర్థమైందా? జంతువులు మొత్తం తినేస్తా ఉంటే దేహం ఏమైపోద్ది? మాంసాహారం తింటే ఏమైపోద్ది? దేహం పాడైపోద్ది. అవునా? మరి కాయగూరలు, ఆకుకూరలు తినండి, ఫ్రూట్స్ తినండి, దేహం ఎలా ఉంటుంది? ఆదికాండం 1వ అధ్యాయంలాగా ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయంలోనే కదా ఈ ఆకుకూరలు, కాయగూరలు. నేను ఇప్పుడు అక్కడికి వచ్చేసాను. ఆదికాండం 1వ అధ్యాయానికి ఆహారానికి వచ్చేసాను నేను. కాబట్టి కొంచెం మెరుగ్గా ఉందండి. ఎక్కడ పడితే అక్కడ మాంసాహారాలు అవి తినేస్తే దేహం ఏమైపోద్ది? పాడైపోద్ది. అది చెప్పుకోకుండా మహానుభావులు ఏం చెప్తారంటే, సృష్టి వరం ఇచ్చింది, మనకి ప్రసాదించింది, సృష్టి ప్రసాదించింది అంటా ఉంటారు. సృష్టిని సృష్టించిన వాడు ఎవరు? దేవుడు. సృష్టిని సృష్టించిన దేవుడు. అందువల్ల రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులపై దేవుడు ఏం చేశాడన్నమాట? వడగండ్లు కురిపించడం ద్వారా సిగ్నల్ ఇచ్చాడు, మార్చుకోండి అని. అవునా? రైట్. తర్వాత 8వ వచనం ఒకసారి హోషేయ గ్రంథం 5:8 కూడా చదవండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి ఒకసారి. గిబియాలో బాకారాధన చేయండి. అంటే ఏంటి? సిగ్నల్ అనమాట. సరిపోద్ది. నెక్స్ట్ తర్వాత 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటి ఒకటి సముద్రంలో పడవేయబడింది. అందువల్ల సముద్రంలో 3వ భాగం రక్తమాయను. సముద్రంలోని ప్రాణము గల జంతువులు 3వ భాగం చచ్చను. ఓడల్లో 3వ భాగం నాశనం అయిపోయింది. అంటే వ్యాపారాలు ఏమైంది అనమాట? సముద్ర ప్రయాణాల ద్వారా కదా అప్పుడు వ్యాపారాలు. అవునా? కాబట్టి ఇప్పుడు సముద్రంలో చేపలు చనిపోయినాయి. అదే అన్నాను, సముద్రంలో చేపలు చనిపోయినాయి చాలా మటుకి. అప్పుడు ఏమవుద్ది? ఈ యొక్క మత్స్య వ్యాపారం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. తర్వాత ఓడలు నాశనమైన అన్నాడా? అంటే ఓడల ద్వారానే కదా అప్పుడు వ్యాపారాలు. అంటే ఒక చోట నుండి ఒక దేశం నుండి ఒక దేశానికి సరుకులు చేరవేయాలంటే ఏది? వాళ్ళు. ఇప్పుడైతే ట్రైన్లు, ఫ్లైట్లు. అవునా? అప్పుడు ఓడలు అనమాట. ఈ ఓడలో ప్రయాణమై వెళ్ళి దేవుడు ఏం చేశాడంటే దాన్ని పెద్ద కొండ వెళ్ళబడేటట్టుగా చేశాడు. దాంతో ఏమైపోయినాయి అంటే ఓడలు నాశనం అయిపోయినాయి. అంటే వారి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అదే లక్షల రూపాయలైన వ్యాపారాలు ఏం చేయండి? దెబ్బతిన్నాయి. అది సిగ్నలా కాదా? అది ఒక సంకేతం, గుర్తు అనమాట. సరి చేసుకోవడానికి ఒక సిగ్నల్, ఒక సిగ్నల్. అది ఏంటి ఇలా నాశనమైన? ఎప్పుడు నాశనం అవ్వలేదు. ఏంటి ఇప్పుడు నాశనం? క్రైస్తవులు హింసపెడుతున్నందుకు నాశనమైనని అలా అర్థం చేసుకుంటే మారుతారు. అవునా? క్రైస్తవులు హింసపెట్టినందుకు ఈ సమస్యలు వచ్చినాయని ఆలోచిస్తే వాళ్ళు కూడా మారి క్రైస్తవులు అవుతారు. కానీ వీళ్ళు అలాగ ఆలోచిస్తారా?
సముద్రం ఏం చేసిందంటే మన మీద కన్యారు చేసింది అనుకుంటారండి. కానీ ఆ సిగ్నల్ ఇచ్చింది ఎవరో? దేవుడు అన్నమాట. తర్వాత నెక్స్ట్ 10 మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వల్లే మండుతున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం గాలి నదులు 3వ భాగం మీద నీటి బొగ్గల మీద పడింది. అంటే మంచినీళ్ళు కరువైపోయినాయి. అది ఆ యొక్క రోమపట్నంలో, ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల రోమ ప్రభుత్వం పరిపాలిస్తున్న కాలంలో భక్తిహీనులకి ఏమైపోతున్నాయి అనమాట, ముందు నాశనం అంటే ఉగ్రత వచ్చే ముందు సిగ్నల్స్, మంచినీళ్ళు కరువైపోయినాయి. అదే చేదైపోయిన నీళ్లు. అవునా? మరి చేదైన నీళ్లు మా దేవుడు ఏం చేశాడు? మధురంగా చేశాడా చేయలేదా? అయితే వీళ్ళకి ఎందుకు చేరు చేయలేడు? మధురంగా ఉన్న నీళ్ళని ఎందుకు చేరు చేయలేడు? మార్చుకోవడానికి. చూడండి అక్కడ ఆ నక్షత్రం మార్చుపత్రి అని పేరు. అందువల్ల నీళ్ళలో 3వ భాగం మార్చుపత్రి అయినట్టు చేదైంది. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషుల్లో అనేకులు చచ్చిపోయారంట. చూడండి అక్కడక్కడ మనకి కల్తీ జరిగింది. వాటర్ అంటే వాటర్ వల్ల సమస్యలు ఏర్పడి చాలా మంది చనిపోయారని వినపడుతుంది. అవునా? అది సిగ్నల్, దేవుడు చూపించిన సిగ్నల్ మార్చుకోవడానికి. అది దేవుడు చూపించిన సిగ్నల్ మార్చుకోవడానికి. అదైనా హెచ్చరికలు అనమాట. హెచ్చరిక, మార్చుకో అని హెచ్చరిక. కాబట్టి రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులకి దేవుడు నీళ్లు లేకుండా చేశాడు. నీళ్లు చేదైపోయేలా చేశాడు. అంటే నీళ్లు చేదైపోయేలా చేశాడు. దానివల్ల ఎంతో మంది చనిపోయారంటండి. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా? మార్చుకోవాలి. మనము క్రైస్తువులు హింసపడుతున్నందువల్లే ఈ నీళ్లు మనలో ఉన్న చాలా మంది భక్తిహీనులు, లేకపోతే విగ్రహారాధకులు చాలా మంది చనిపోయారు. క్రైస్తవులు మాత్రం బ్రతుకున్నారు. మనలో ఏంటి మంచినీళ్ళు తాగేలా చచ్చిపోయారని చెప్పేసి ఆలోచించి ఏం చేయాలి? వాళ్ళు క్రైస్తవులని శిక్షించడం మానేయాలి. కానీ అలాంటివి ఆలోచించకపోతే పోనీ క్రైస్తవాన్ని నాశనం చేయాలని చెప్పేసి రోమా ప్రభుత్వం నిర్ణయం చేసుకుందన్నమాట. మీకు అర్థమైందా? రైట్. కాబట్టి మంచినీళ్ళు లేకపోవడం ద్వారా, మంచినీళ్ళు చేదైపోవడం ద్వారా చాలా మంది చనిపోయారనమాట. లోకాసు వార్త 13వ అధ్యాయంలో మీరు చదివితే గోపురం పడి చచ్చిపోయారు యెరూషలేములో. వాళ్ళు మారు మనసు పొందాలి మీరు అని చెప్తారు. సిగ్నల్ అనమాట. రాజకీయంలో కొంతమంది చంపేశారు. ఇప్పుడు రాజకీయంలో కూడా అలా జరుగుతుందా లేదా? రాజకీయంలో కొంతమంది చంపుతున్నారా లేదా? రాజకీయంలో చంపుతున్నారు మార్చుకోవడం కోసం. వాళ్ళు చంపారంటే మిగతా వాళ్ళు మార్చుకోవడం కోసం. ప్రభు చెప్పారు మారు మనసు పొందడానికి అని. అలాగా ఈ రోమా ప్రభుత్వం క్రైస్తవం హింసపడుతున్నందున దేవుడు వారికి ముందు నాశనం చేయక ముందు ఇలాంటి సంకేతకాలని ఇచ్చాడనమాట. చాలా మంది చనిపోయారంటండి. చాలా మంది చనిపోయారు. తర్వాత 12వ వచనం, 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగం చీకటి కమ్మినట్లు, పగటిలో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపుకున్నట్లు, రాత్రిలో 3వ భాగం చంద్రుడు నక్షత్రంలో ప్రకాశింపుకున్నట్లు వాటిలో 3వ భాగం కొట్టబడింది. అంటే అర్థమేంటి? కాలక్రమాన్ని ఏం చేశాడు? వర్షాకాలంలో ఒకసారి ఎండాకాలంలో వర్షాలు కురిసి శీతాకాలంలో వర్షాలు కురిసేటట్టుగా ఉంటే కాలక్రమం ఏమైంది? మార్చబడింది. అలాగా ఈ యొక్క కాలక్రమాన్ని మార్చడం ద్వారా చూడండి, ఎండాకాలంలో వర్షాలు కురిసినాయి అనుకోండి, చాలా నష్టం అవుతుంది. ఎండాకాలం ఎండలో వర్షాకాలంలో వర్షాలు కురిపించబడితేనే కదా. కాబట్టి ఈ యొక్క సృష్టి, ఈ యొక్క కాలక్రమాన్ని దేవుడు మార్చడం ద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు అనుభవించారన్నమాట. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమునున్న ఒక పక్షిరాజు ఎగురుచు బోర్లు ఊదబోతున్న 3 దూతల బోర్ల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో, భూనివాసులు అనే మాట వాడబడినప్పుడు ఎవరు? రైట్, మర్చిపోకండి. భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. అంటే ఈ సంకేతకాల ద్వారా భూనివాసులకి
ఏమి రాబోతుంది అనమాట, ఆ శిక్ష రాబోతుందని చెప్పేసి భూనివాసులకి అయ్యో అయ్యో అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని అన్నమాట. కాబట్టి పక్షిరాజు అర్థమైందా, ఇక్కడ ఒక పక్షిరాజు యొక్క ఒక శాపానికి ఒక సంకేతంగా ఉన్నాడు ఇక్కడ. అర్థమైందా, శాపానికి వేగంగా ఉన్నాడు అనమాట. ఆకాశమందులో పక్షిరాజు గురించి బోర్లు వదిలివచ్చిన ముగ్గురు దోతలు. మనకేంటి కాకి, ఏదైనా కాకి వస్తే చాలు ఎవడైనా పోతాడేమో లేకపోతే ఎవడైనా వస్తాడేమో, ఇలాంటివన్నీ మన సంకేతకాలు. అవునా, ఏం అరవకూడదంట, మీకు ఇక్కడ ఏది అరవకూడదు, మీ ఏరియాలో ఏది అరిస్తే సిక్కును అంటే నా స్పీడ్ వస్తుంది. మా ఊర్లోనైతే కాకి అరుతుందంటే ఎవడో పోయి ఉంటాడో అందుకే అరుతున్నది, ఏదో వస్తుంది సమాచారం అని చెప్పేసి అనుకున్నాం. లేకపోతే ఎవరైనా చుట్టమొస్తున్నాడనో ఏదో మొత్తం మీద ఏదో సంకేతం. ఇప్పుడు ఈ పక్షిరాజు ద్వారా ఈ పక్షిరాజు సంకేతంగా ఏమై ఉన్నాడంటే భక్తిహీనుల మీద, రామ ప్రభుత్వంలో భక్తిహీనుల మీదకి ఏం రాబోతుంది, అది అయ్యో 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 నాశనం రాబోతుందని చెప్పాడు అనమాట. అర్థమైందా, అర్థం అవట్లేదా? రైట్, అది కంటిన్యూషన్ అనమాట. ఈ 7 బోర్లు సమాప్తం అవ్వలేదు కదా. ఆ సంకేతకాలు అనేవి 7 కాదు, సంపూర్ణంగా వాళ్ళ మీదకి అనేక సంకేతకాలు వస్తాయి, సిగ్నల్స్ వస్తాయి. ఏమేమి సిగ్నల్స్ వస్తాయంటే, ఒకటి భూమి మీద చెట్లు కాలిపోతాయి, పచ్చగడ్డి కాలిపోద్ది, ఆహారం అది ఈ యొక్క వీటికి జంతువులకి వాళ్ళ పాడి పశువులకి ఆహారం లేకుండా అయిపోద్ది, దానివల్ల సమస్యలు వస్తాయి. రెండోది వాడలు అంటే వ్యాపారాలు దెబ్బతింటాయి, అయినా వాళ్ళు మారరు. ఆ తర్వాత నీళ్లు చేదైపోతాయి, దానివల్ల చాలా మంది చనిపోతారు. అయినా కానీ వాళ్ళు ఆ సిగ్నల్ చూసినా కానీ మారకపోవడం వల్ల మారకపోవచ్చు, కానీ సిగ్నల్ దేవుడు ఇస్తున్నాడు. అలాగే 9వ అధ్యాయంలో మరొక సిగ్నల్ అనమాట. ఏంటి మరొక సిగ్నల్ అంటే చదువుదాం. 5వ దూత బూరు ఊదినప్పుడు ఆకాశం నుండి రాలిన ఒక నక్షత్రాన్ని చూచిదని, అగాధం యొక్క తాళచీలు అతనికి ఇవ్వబడును. అతడు అగాధం తెరవగా అగాధం నుండి లేచను. అది కాబట్టి ఆకాశం రాలిన నక్షత్రం అంటే అపవాది పరలోకానికి వెళ్ళి వచ్చేవాడు. అవునా, కాబట్టి అపవాదికి అగాధపు తాళం చేయబడింది, అంటే కింద తాళం చేవి. వాడు ఏం చేశాడంటే వాడు అనేక రకాలైన అబద్ధ బోధనలు పుట్టించాడు. ఈ పొగ మనోనేత్రాలు గుడ్డితనం కలిగించేది. ఏది 2 కొరింథీయులకు 4:4లో మనోనేత్రాలకు గుడ్డితనం కలగడం వల్లే కదా ఈనాడు అనేక అబ్బాయిలు ఉన్నారు. అందువల్ల ఈ మిడతలు అనేవి అబద్ధ బోధలకు సంబంధించినవి అన్నమాట. అదేంటి మిడతలు అంటే అబద్ధ బోధలు అంటున్నారు ఏంటి మీరు? మిడతలే కదా, మిడతలు భూమి పంటను తినేస్తాయి కదా. అవును, అర్థమైందా? ఈ యోవేలు గ్రంథంలో మిడతలను దేవుడు పంపించాడు ఇశ్రాయేల్ మీదకి. అవునా, అది అక్కడ వాళ్ళకున్న వ్యవసాయాల్లో ఉన్న వాళ్ళ వ్యవసాయాలను పాడు చేసింది. ఇక్కడేమో ఆత్మలు పాడు చేయటానికి అబద్ధ బోధలు అనేవి దేనికి సంబంధించింది? ఆత్మలు పాడు చేయటానికి. మనకున్న లోకంలో అబద్ధ బోధలు ఏంటంటే, ఆ లోకంలో ఉన్న తత్వ బోధలు ఏంటంటే, ఒకడు సరిగ్గా అంటే వాడు సరిగ్గా బతకపోతే వచ్చే జన్మలో కుక్క పందిగా పుడతాడని, లేకపోతే ఒకడు 7 జన్మలకి 7 జన్మలు ఉన్నాయని. అవునా,
చనిపోయిన తర్వాత మళ్ళా రంభా ఊర్వశుల దగ్గరికి వెళ్తారని. అవునా? అవునా కదా? ఇలాంటి నానా రకాలైన అబద్ధ బోధలు లోకంలో కొనసాగుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఆ అబద్ధ బోధల వల్ల చాలా మంది ఏం చేశారనమాట, అంటే ఈ గోదావరి అనే సముద్రంలోకి వెళ్తారని చెప్పి ఎవరు నమ్ముకున్నా దేవుడి దగ్గరికి వెళ్తారు. ఈ ఆత్మ పరమాత్మలో కలిసిపోతే చచ్చిపోయాక. అంటే ఎంత దుర్మార్గ పనులు చేసినా కానీ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఎంత హాయిగా ఉంటుంది ఆ బోధ. ఏనవునా? ఇష్టం వచ్చినట్టు బతికేసి అదైనా పండిపోయినట్టు పొల్లేస్తే అదైనా ఎక్కడ శుద్ధి ఉంటుంది? అక్కడ శుద్ధి ఏమైనా కనపడుతుందా బురదలో? అందువల్ల ఇచ్చలవిడిగా బతికేసే వాడికి ఈ బోధలు ఎంత హాయిగా ఉంటాయి. ఎన్ని తప్పుడు పనులైనా చెయ్యి, దేహం మంచిది కాదు, దేహం అలాంటి పనులే చేస్తుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అది శుద్ధి కాబట్టి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. ఇలాంటి బోధల ద్వారా మనుషులు ఏమవుతున్నారు, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటున్నారు, బలపరుచుకుంటున్నారు. అవునా? ఒకరు మా ఊర్లో కాశీ వెళ్ళి చచ్చిపోయాడంట ఒక అతను. అబ్బా ఎంత మంచి సావు అంటున్నాడు. కాశీ వెళ్ళి చచ్చిపోతే ఏంటంటే సావు అంట. అంటే మిగతా ఎక్కడ చచ్చిపోయినా ఆడు సావు మంచి సావు కదా, డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు అంటున్నాడు. అది అంటే ఇప్పుడు మనుషులందరూ ఏం చేయాలన్నమాట, కాశీ వెళ్ళి సావాలి. అంటే మోక్క సంబంధమైన ఈ విధానాలు, అబద్ధ బోధలు. అర్థమైంది? ఈ భక్తిహీనుల మీదకి, రోమా ప్రభుత్వంలో భక్తిహీనుల మీదకి అపవాదిని వదిలేడు దేవుడు. ఇది అపవాది ద్వారా అప్పగించేశాడు అనమాట. అపవాదికి అప్పగించేశాడు. ఆల్రెడీ అపవాది అప్పగిస్తాడు. ఆల్రెడీ అపవాది రోమా ప్రభుత్వం వాడుకొని వస్తున్నాడు. అయితే భవిష్యత్ కాలంలో ఏం చేయబడుతుంది అంటే, ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనుల మీదకి అబద్ధ బోధల చేత, వాళ్ళ యొక్క అబద్ధ బోధల చేత ఏం చేయబడతారంటే, అబద్ధ బోధల చేత వాళ్ళు ఒకరికొకరు మనస్తాపం చెంది నష్టపోతారని చెప్పేసి చెప్పాడనమాట. మీరు మిడతలు అన్నారు, మళ్ళీ అదే అన్నారు. అంటే మిడతలు ఏంటో చూద్దాం ఒకసారి. యోవేలు గ్రంథంలో చెప్పబడిన మిడతలు వేరు కదా. అవేమో పంటను తినేసే నిజమైన దేవుడు సృష్టించిన మిడతలు. ఇవేమో ఈ కింద చెప్పాడు కదా, వాడు పాతాళపు దూత వాడికి రాజుగా ఉన్నాడు. ఎబ్రి భాషలో వాడికి అబుద్ధం అని పేరు, గ్రీస్ దేశ భాషలో వాడి పేరు అపోల్లో అని పేరు. అంటే అపోల్లో అంటే నాశనం చేయటం, ఎబ్రి భాషలో అబద్ధం అంటే నాశనం చేయటం అనమాట. కాబట్టి నీ నాశనం చేసే దూత, క్షమించండి, దేవదూత కాదు, నాశనం చేసేవాడు ఏం చేస్తున్నాడు చూడండి. ఎలాంటి అబద్ధ బోధల చేత వాడిని నాశనం చేస్తున్నాడు. చదువుదాం అక్కడి నుంచి. అగాధం నుండి పొగ లేచింది. ఆ అగాధం నుండి పొగ సూర్యుని వాయుమండలం చీకటి కమ్మింది. ఆ పొగలోని మిడతలు భూమి మీదకి వచ్చింది. భూమిలోని తేలకు బలం ఉన్నట్టుగా వాటి బలం ఇవ్వబడింది. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, అది అండర్లైన్ చేయండి. ఆ చిన్న భాగమే అండర్లైన్ చేయండి, మీకు అర్థమవుతుంది. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప అన్నంత వరకే అండర్లైన్ చేయండి. ఒక భావం అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ మిడతలు ఎవరికి హాని చేస్తాయి? అది దేవుని ప్రజలు కాని వారికి. మరియు నొసలేందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనాను మరి ఏ వృక్షముకైనాను హాని కలజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ భౌతికమైన మిడతలు అయితే ఈ మొక్కలకు వాటికి హాని చేస్తాయి. ఈ భౌతికమైన మిడతలు కాదు కాబట్టి అవి ఎవరికి హాని చేస్తాయో చెప్పాడు. చూడండి అక్కడ. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వలేదు, కానీ 5 నెలల వరకు బాధించక వాటికి అధికారం ఇవ్వబడింది. అంటే 5 నెలలు అంటే కొంతకాలం అనమాట. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని పుట్టినట్టుండి బాధ వల్ల ఉండను. అంటే మనస్సాక్షి వేదన ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. అవునా? రైలు కింద తలకెత్తాలనిపిస్తుంది. అవునా? కొండ మీద దూకేయాలనిపిస్తుంది. తర్వాత పాయిజన్ తీసేసుకోవాలనిపిస్తుంది. అందువల్ల ఈ అబద్ధ బోధలు
జీవించే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దినముల్లో మనుషులు మరణాన్ని వెతుకుదురు, కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడుతురు కానీ మరణం వారి దగ్గర నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపడిన గుర్రములు పోలి ఉన్నవి. మిడతలు ఎలా ఉన్నాయంట? గుర్రాలు పోలి ఉన్నాయంట. బంగారు వలె మెరుగు కిరీటములు వాటి తలల మీద ఉన్నాయంట. వాటి ముఖములు మనిషి ముఖములు వంటివి. స్త్రీల తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాటికి ఉండేను. వాటి పళ్ళు సింహం కోర్ల వలె ఉండేను. ఇనుపు మైమరులు అంటే మైమరులు వాటికి ఉండేను. వాటి రెక్కల ధోని యుద్ధమునకు పరిగెత్తు వాటి విస్తారమైన గుర్రపు రథముల వలె ధోని వలె ఉండేను. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లను వాటికి ఉండేను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారము ఉండేను అన్నమాట. అంటే ఈ అబద్ధ బోధల చేత మనస్సాక్షికి మనోవేదన కలిగించారనమాట. దేవుని ప్రజలకు కాకుండా దేవుని ప్రజలు తప్పించి అదే మనస్సాక్షి వేదన వల్ల అనేకమైన బాధలు పడ్డారనమాట వాళ్ళు. అందుకని ఈ మిడతలు అనేవి ఏంటంటే అబద్ధ బోధలు అన్నమాట. అదే ఆ అబద్ధ బోధలు ఎవరిని కుట్టిని? భక్తిహీనుల్ని కుట్టిని. అవి చాలా బాధకరమైనవి అనమాట. అలాగే ఈ భక్తిహీనులకి ఎప్పుడైతే ఈ పొగ మనోనేతల గుడితనం కలిగిందో అందులో చేసే పనులన్నిటి వల్ల ఆ యొక్క అబద్ధ బోధలో ఉండే పనులు బట్టి వీళ్ళ మనస్సాక్షి వేదన చెంది పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాట. అర్థమైందా? మా ఊర్లో ఒక అతను రంగురాళ్ళు అంటే అభివృద్ధి అయిపోద్దామని ఆ స్వామీజీని ఈ స్వామీజీని అర్థమైంది మొత్తం డబ్బులన్నీ తగిలేసిన తర్వాత ప్రభులోకి వచ్చాడు. అర్థమైందా? అంటే ఏంటి? తన మనస్సాక్షి అనేకమైన అబద్ధ బోధల వల్ల మనస్సాక్షి ఎంతో వేదన చెందింది. ఎందుకంటే తను అనుకున్న పనులు ఏమి జరగట్లేదు, తనకు క్షేమం లేదు, మనశ్శాంతి లేదు. అంటే స్వామీజీ దగ్గరికి వెళ్తే మనశ్శాంతి వస్తుందా? రాదు. వాళ్ళు చెప్పే అబద్ధ బోధల వల్ల మనశ్శాంతి వస్తుందా? రాదు. అలాగా ఈ అబద్ధ బోధనను బట్టి వీళ్ళ మనస్సాక్షులు ఏం చేయబడ్డాయి అన్నమాట? మనస్సాక్షులకి కుట్టాయి. అందువల్ల మనోనేతలో గుడితనం కలిగింది. ఆ పొగ మనోనేతలో గుడితనం కలిగింది. ఈ అబద్ధ బోధల వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ మనస్సాక్షికి మనోవేదన చెందున్నాయి. కానీ ఏమీ చేయలేని స్థితి అనమాట. ఏమీ చేయలేని స్థితి. చూడండి, అక్కడ మనుషులకు హాని చేయుటగా వారికి అధికారం ఉండేది. చూసారా? హాని అంటే చంపేవు. అబద్ధ బోధలు ఏం చేయవు? చంపేవు. కానీ మనస్సాక్షి మనోవేదన చెందుతూ ఉంటారు. ఆ అబద్ధ బోధల వల్ల ఏమవుతారు? మనోవేదన చెందుతూ ఉంటారన్నమాట. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. అబద్ధ బోధలకి కేంద్రం ఎవడు? అంతే కదా. అబద్ధ బోధలకు కేంద్రం ఎవడు? అంతే కదా, మరి అపవాదే కదా. కాబట్టి పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఎబ్రీ భాషలో వాడికి అబుద్దోని అని పేరు. అంటే అదైనా అబుద్దోని అంటే వాడు నాశనం చేయవాడని అర్థం అనమాట. హెబ్రీలో అబుద్దో, గ్రీసులో అపోల్లో అని పేరు అనమాట. అంటే నాశనము చేయవాడు అని అర్థం. నాశనం చేసేవాడు అన్నమాట. పాతాళపు దూత ఎవరన్నమాట? అతను నాశనము చేయవాడు అన్నమాట. కాబట్టి అపవాది వల్ల ఇప్పుడు సౌలు దగ్గరికి దురాత్మ వచ్చింది. అవునా? దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చాడు. అప్పుడు చాలా ఇబ్బంది అనుభవించాడు. మీకు చరిత్ర మనం చదివాం, మొదటి సమూయేలు గ్రంథం. అవునా? మనోవేదన అనుభవించాడు అతను. ఆ మనోవేదన బట్టి దావీదును కూడా చంపేయాలనుకున్నాడు. తను అన్నే చంపేయాలనుకున్నాడు. తర్వాత యాజకులను చంపించేశాడు. అంటే తనకు ఎప్పుడైతే దురాత్మ ఆయనకు పనిచేస్తుందో ఆయనలో అనేక రకాలైన విధానాలు బట్టి తన మనస్సు వేదన చెంది ఏమయ్యాడంటే భక్తి పరులను చంపేయడానికి ఆలోచన చేశాడనమాట. అలాగా ఈ అబద్ధ బోధలు అపవాది బోధలు పుట్టించడం ద్వారా, అదే అపవాది సంబంధి అబద్ధ బోధలు పుట్టించడం ద్వారా
అపవాది తన యొక్క అనుచరుల వలన అబద్ధ బాధలు పుట్టించడం ద్వారా మనస్సాక్షి మనోవేదన చెందుతూ ఉంటది అనమాట. మీరు లోకంలో చూడండి, ఎంతో మనోవేదన చెందుతుంది, పైకి మాత్రం చేస్తూ ఉంటాడు. అవునా? చాలా మంది ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మనం ఇచ్చేతనం కానీ మనకు మనశ్శాంతి లేదని చెప్పేసి మనోవేదన చెందుతూ ఉంటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు నిమ్మకాయలు అవి ఇవి చూడండి, హాస్పిటల్లో ఉన్నప్పుడు అవి ఇవి ఆ తాళ్ళు ఈ తాళ్ళు కట్టేసినా కానీ బిడ్డలు చనిపోయారు అనుకోండి, ఏం చెందుతారు చెప్పండి? అబద్ధాలు నమ్మారు వాళ్ళు. నిమ్మకాయలు కడితేనో తాళ్ళు కడితేనో బతికిపోతారని చెప్పేసి అబద్ధాలను నమ్మారు. కాబట్టి ఈ అబద్ధాలను బట్టి మనస్సాక్షి మనోవేదన చెందుతూ ఉంటారు. అంటే వీళ్ళకి దేవుడు ఏం చేశాడనమాట, భక్తిహీనులకి అబద్ధ బోధలను బట్టి మనోవేదన కలిగించాడన్నమాట. అప్పటికి మారలేదు. నెక్స్ట్ 13వ వచనం, మొదటి శ్రమ గతించింది, 2 శ్రమలు వారి తర్వాత వచ్చునన్నాడు. ఏంటంటే 6వ దూత బోర ఊదినప్పుడు, 6వ సిగ్నల్ అన్నమాట, దేవుని ఎదుటున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలు వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పిన వింటిని. మనుషులు 3వ భాగమును సంహరింపవాలని అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడి, గుర్రపు రౌతులు సైన్యము లెక్క 20 కోట్లు. అంటే ఏంటి? చాలా ఎక్కువైన జనం అని అర్థం. అవునా? 20 కోట్లు అంటే ఏంటి? చాలా ఎక్కువైన జనం, లేకపోతే బలమైన జనం అని చెప్పడానికి వాడబడింది అనమాట 20 కోట్లు. మరియు నేను కలిగిన దర్శనమందు ఇలా చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధవర్ణము మైమరులు ఉండేది. ఆ గుర్రముల తలలు సింహము తలల వంటి, వాటి నోళ్ళ నుండి అగ్నిధూమ గంధములు బయలుదేరుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలుదేరుతున్న అగ్నిధూమ గంధకాల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడింది అనమాట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం అంటే రోమా ప్రభుత్వం ఉన్న భక్తిహీనులు మరో దేశానికి యూఫ్రటీస్ నది ఏమైందనమాట, దారి తీయబడింది అనమాట. ఏం చేయబడ్డది? యూఫ్రటీస్ నది ఎప్పుడైతే యూఫ్రటీస్ నదిని అవతలున్న పార్దీయులు ఉన్నారో వీళ్ళ రోమిలకు లోబడలేదు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నా వీళ్ళ రోమిలకు భయపడలేదు వీళ్ళు. అంటే బలమైన సైన్యం చేత ఈ రోమా ప్రభుత్వాన్ని జయించిన వాళ్ళు వీళ్ళే, పార్దీయులే. అందుకని అక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, అక్కడ అగ్నిధూమ గంధకాలు బయలువెరు చూడండి. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నాలుగులోని బయలువెరుచున్న అగ్నిధూమ గంధకాల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడింది. ఆ గుర్రముల బలం వాటి నోళ్ల ఎందును వాడి తోకల ఎందు ఉన్నది. ఎందుకనగా వాడి తోకలు పాముల వలె ఉండి తలలో కలిగినవై ఉన్నందున వాడి చేత అవి హాని చేయను. ఈ దెబ్బల చేత సావక మిగిలిన జనులు దయ్యాలను చూడను వినను నడవని శక్తి లేని బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతమైన విగ్రహాలు పూజింపుకున్న విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. అది అండర్లైన్ చేయండి. అంటే దేవుడికి సిగ్నల్స్ ఇచ్చిన అది. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో ఒకవేళ తెలియక తప్పు చేస్తున్నప్పుడు సిగ్నల్స్ వస్తాయి, మార్చుకుంటూ ఉండాలి. మనం సిగ్నల్స్ ఇచ్చినా కానీ మార్చుకోకపోతే ఖడ్గం అంటే మరణం. దేవుడు వీళ్ళకి వ్యాపారాలని దెబ్బతీసి వ్యాపారాలు పోయేలా చేశాడు. అలాగే జంతువులకి ఈ యొక్క చెట్లు పంటలు లేకుండా చేసి పడేది. అయినప్పటికీ నీళ్లు చేయలేటట్టు చేశాడు, కొంతమంది మరణించారు. అలాగే మనస్సాక్షి వేదన కలిగించబడ్డాయి. అర్థమైందా? కాబట్టి మనస్సాక్షి వేదన చెందారు, అయినప్పటికీ మారలేదు. అలాగే పక్కనున్న అంటే ఈ యూఫ్రటీస్ నదిని పక్కనున్న పార్దీయులు వచ్చి వీళ్ళని ఏం చేశారంటే శిక్షించారు. ఎవరిని? వీళ్ళని, లోమలో ఉన్న వాళ్ళని. అయినప్పటికీ వీళ్ళు ఏమవ్వలేదు అనమాట, మారలేదంటారు. పక్క దేశం చేత హెచ్చరికలు జరిగించబడ్డాయి, చంపబడ్డారు కొంతమంది. అయినప్పటికీ వీళ్ళు ఏమవ్వలేదు,
మారలేదంట. విగ్రహాలు పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరి విగ్రహాలు పూజించడం బట్టే కదా క్రైస్తవులు ఏం చెప్తున్నారు. మరియు తాము చేస్తున్న నరహత్యలు, మాయామంత్రములు, జారస్వరకములు చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు అనమాట. అప్పుడు ఎంతో మందిని చంపేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. మాయామంత్రాలు, జారత్వాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇన్ని సిగ్నల్స్ ఇచ్చినా కానీ వీళ్ళు ఏమవ్వలేదు, వీళ్ళ స్వభావాన్ని మార్చుకోలేదు అనమాట. అంతవరకు చెప్పబడింది అనమాట. అర్థమైందా? తర్వాత ఏడో బోర అంటే మరో సిగ్నల్స్ చెప్పబడలేదు. మధ్యలో కొంత విరామం చెప్పబడింది అనమాట. అంటే మరికొంత సందేశము చెప్పబడింది. ఏంటంటే ఏ సందేశం చెప్పబడిందో మనం మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత మాట్లాడాలి. 9వ అధ్యాయము అబద్ధ బోధల చేత వారు మనస్సాక్షి వ్యాధిని చెందినను, అలాగే పక్కనున్న దేశస్తుల చేత వాళ్ళు చంపబడినను వారు మారు మనసు పొందలేదు అనమాట. సిగ్నల్స్ ఇచ్చినప్పుడు మారు మనసు పొందకపోతే దేవుడు తీసేస్తాడు భూమి నుంచి, మర్చిపోకండి. అందువల్ల లోకంలో భక్తిహీనులు కానీ లోకంలో విగ్రహాల దగ్గర కూడా దేవుడు ఏం చేస్తాడు, సిగ్నల్స్ ఇస్తాడు. అర్థమైనా? సిగ్నల్స్ ఇస్తాడు. ఏది చేసే తప్పుడు పనులు బట్టి హాస్పిటల్కి పంపడము, అర్థమైనా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇవ్వడమో చేయడమో, ఇలాంటి సిగ్నల్స్ ఇస్తాడు దేవుడు. ఇచ్చినప్పుడు తన స్వభావం మార్చుకోవాలి, తన ప్రవర్తన, తన అపవిత్రమైన ప్రవర్తన వదులుకోలేకపోతే ఏదో విధంగా తన జీవితం ముగించబడుతుంది అంతే. అది లోకంలో వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది, కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. చెప్పినా కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. అందువల్ల 7వ అధ్యాయంలో దేవుని ప్రజలు రోమా ప్రభుత్వం మీదకి ఉగ్రత వచ్చినప్పుడు దేవుని ప్రజలు కాపాడబడతారు. అర్థమైందా? దేహం విడిచిన ప్రజలేమో ప్రభు దగ్గర ఉన్నారు, పరదేశంలో కంగారు పడక్కర్లేదు అని చెప్పేసి ప్రభు దగ్గర ఉన్నారని చూపించాడు. 8వ అధ్యాయంలో దేవుని ప్రజలు హింసిస్తున్న ఈ భక్తిహీనులైన వాళ్ళందరి మీదకి, అనగా రోమా ప్రభుత్వంలో ఉన్న ఆ విగ్రహారాధన చేస్తున్న వాళ్ళందరి మీదకి దేవుడు మార్చుకోవడానికి వారి వ్యాపారాలని, వారి యొక్క వ్యవసాయాలని, అలాగే వారి యొక్క మంచినీళ్ళని పాడు చేయడం ద్వారా మార్చుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు. అలాగే అబద్ధ బోధల ద్వారా వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అబద్ధ బోధల వల్ల మనస్సాక్షి వేదన చెందినప్పుడు వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అలాగే తమ యూఫ్రటీస్ నది పక్కన ఉన్న పార్దీల ద్వారా వీళ్ళని కొంతమందిని చంపించాడు. అయినప్పటికీ వాళ్ళు మారు మనసు పొందలేదంట. మారు మనసు పొందకపోతే ఆయనను నా తట్టు తిరిగిన వాడు కారణంగా అమర్షణంలో నా తట్టు తిరగలేదు కాబట్టి మీరు అసూరు చేత నాశనం అయిపోతారు అన్నాడు. అంటే మారు మనసు పొందలేదు కాబట్టి అర్థమైనా. అప్పుడు యెరూషలేము కూడా ఏమన్నారు, ఎన్నోసార్లు అవకాశాలు ఇవ్వబడ్డాయి కానీ మీరు మారు మనసు పొందలేదు కాబట్టి ఇప్పుడైనా మంచి అవకాశం ఉంది కానీ మీరు పొందనవరు, మీ ఇల్లు మీకు ఇవ్వబడింది, మీ యెరూషలేము నాశనం చేయబడుతుందని ప్రభువారు మాట్లాడారు. అంటే మారు మనసు పొందకపోతే నాశనమే గతి. అర్థమైనా? సిగ్నల్ ఇచ్చినప్పుడు మారు మనసు పొందకపోతే ఏమవుతుంది, నాశనమే గతి అన్నమాట. అలాగే ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీన గతి కూడా అలాగే సాగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. బ్రేక్ తీసుకో.